Hello everyone. Let's learn the Hindu newspaper vocabulary. Okay. Let's learn the vocabulary which is present in the Hindu newspaper today. ఈరోజు మనం హిందూ న్యూస్ పేపర్ని ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ న్యూస్ ఏంటి? ఎస్సీ స్లామ్స్ వాట్సాప్ ఓవర్ ప్రైవసీ పాలసీ. సుప్రీంకోర్టు స్లామ్ అంటే అర్థమైంది మందలించింది అని అర్థం ఇక్కడ. ఓకే, ఇక్కడ చాలా వరకు పదాలు మీరు ఇంగ్లీష్లో ట్రూ మీనింగ్లో తీసుకోకూడదు. ద వే దే ఆర్ అప్లైడ్, ఒక వర్డ్ని ఎట్లా అప్లై చేయడం వల్ల మీనింగ్ తీస్తున్నారు అనేది చూడాలి. ఫైన్. ఎస్సీ స్లామ్స్ వాట్సాప్ ఓవర్ ప్రైవసీ పాలసీ. సుప్రీంకోర్టు మందలించింది వాట్సాప్ని ప్రైవసీ పాలసీ ప్రైవసీ పాలసీ మీద అని ఈ న్యూస్ ఆర్టికల్ చెప్తుంది. నెక్స్ట్, ఇరాన్ ప్రెసిడెంట్ బ్యాక్స్ ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ టాక్స్ విత్ యూఎస్. ఇరాన్ ప్రెసిడెంట్ యూఎస్తో మాట్లాడాలంటే కాస్త ఫెయిర్గా ఉండాలి. ఇద్దరం లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్లో ఉండాలి. నువ్వు డిక్టేటర్షిప్ లాగా, ఒక రౌడీ లాగా చేస్తే సరిపోదు అని చెప్తున్నారు. నెక్స్ట్, హ్యాస్ 16th ఫైనాన్స్ కమిషన్ సైడ్లైన్డ్ స్టేట్స్. సైడ్లైన్డ్ అంటే ఏంటి? స్టేట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా సెంటర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ 16th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ చేసిందా అని అనుమానాలు వస్తున్నాయని ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశం. ఓకే, సైడ్ లైన్ అంటే ఏంటి? పక్కకు పెట్టేసి, అంటే పట్టించుకోకుండా పక్కకు పెట్టేసి వాళ్ళ దారిలో వాళ్ళు సెంటర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి స్టేట్స్కి ట్యాక్స్ డెవల్యూషన్ తగ్గించారా? సైడ్ లైన్ అంటే ఏంటి? పక్కకు పెట్టడం అంటే ఫిజికల్గా పక్కకు పెట్టడం కాదు, పట్టించుకోకుండా ఉండడం. ఇక్కడ స్టేట్ని పక్కకు పెట్టి ఓన్లీ సెంటర్కి ఎక్కువ ట్యాక్స్ డెవల్యూషన్ ఉండేలా చూస్తున్నారా అనేది ఈ ఆర్టికల్, ఒపీనియన్ ఆర్టికల్ పేజ్ 9లో ఉందని చెప్తున్నారు. నెక్స్ట్, యూఎస్ డీల్ విల్ నాట్ ఇంక్లూడ్ సెన్సిటివ్ సెక్టర్స్. యూఎస్తో ఇండియా చేసుకున్న ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో అందులో సెన్సిటివ్ సెక్టర్స్ ఇన్వాల్వ్ అవ్వవు అని మన మినిస్టర్ గోయల్ గారు చెప్తున్నారు, కామర్స్ మినిస్టర్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్, రేవంత్ ఆల్ సెట్ టు లాంచ్ సివిక్ పోల్ క్యాంపెయిన్ టుడే. మనం ఆల్ సెట్ టు అనేదాన్ని ఆల్రెడీ చదువుకున్నాం. ఆల్ సెట్ టు అనేది ఏ సందర్భంలో వాడతారు? సెట్ టు అంటే సెట్ టు బికమ్, అంటే అవ్వడానికి సిద్ధంగా ఉండడం. సెట్ టు లాంచ్ అంటే లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. లాంచ్ అంటే ఏంటి? స్టార్ట్ చేయడం. ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్లో ప్రీ లాంచ్ ఆఫర్ అంటారు, అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ కాకముందు అయ్యే ఆఫర్. లాంచ్ అంటే విచ్ ఈజ్ స్టార్టింగ్. లాంచింగ్ అంటే స్టార్టింగ్. LAUNCH. యూ షుడ్ నాట్ కన్ఫ్యూజ్ దిస్ విత్ LUNCH. లంచ్ అంటే ఏంటి? భోజనం, మధ్యాహ్నం తినే భోజనంని లంచ్. వెరాజ్ లాంచ్ అంటే అబౌట్ టు స్టార్ట్ ఆర్ స్టార్టింగ్ అన్నట్టు. ఆల్ సెట్ టు లాంచ్. ఆల్ సెట్ టు అంటే ఏమని చెప్పాను? సిద్ధంగా ఉండడం. ఐఎమ్ సెట్ టు బికమ్ ద గ్రేటెస్ట్ మ్యాన్ ఆన్ ద ఎర్త్ అంటే నేను గ్రేటెస్ట్ మ్యాన్ ఆన్ ద ఎర్త్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అట్లా సెట్ టు అంటే సిద్ధం, ఐఎమ్ రెడీ మెంటల్లీ, ఫిజికల్లీ, అట్లా హీఈస్ ఆల్ సెట్ టు లాంచ్ సివిక్ పోల్ క్యాంపెయిన్. క్యాంపెయిన్ అంటే ప్రచారం, అంటే ఈ రోజు నుంచి ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు రేవంత్ అని ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశం. సెట్ టు సిద్ధంగా ఉండడం, సిద్ధం. లాంచ్ టు స్టార్ట్. ఓకే, క్యాంపెయిన్ ప్రచారం. విల్ గో టు ది నెక్స్ట్ ఆర్టికల్. ఓకే, ఇండస్ట్రీ బాడీస్ లార్డ్ టారిఫ్ డీల్. వాట్ డస్ దిస్ మీన్? లార్డ్ అని ఎప్పుడు అంటారంటే పొగడడం అన్నట్టు. పొగడడంని లార్డ్ అంటారు. ప్రైజ్ చేయడం, టు బీ ప్రిసైజ్, ప్రైజ్ చేయడం. సో ఇండస్ట్రీస్ ఒక బాడీస్ ఉంటాయి కదా, CII కానీ, FII కానీ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, CII అంటే. ఓకే, సో అవి ఈ టారిఫ్ డీల్ని ప్రైజ్ చేస్తున్నారు. ఇట్ వాజ్ అ గుడ్ డీల్ అని చెప్తున్నారు. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ ఆర్టికల్. లాక్ జామ్ ఓవర్ రాహుల్ స్పీచ్ లీడ్స్ టు లోక్సభ ఫేస్ ఆఫ్. లాక్ జామ్ అంటే స్తంభించిపోవడం ఆర్ డిస్టర్బెన్సెస్. ఇట్లాంటి దీనికి మనం సిమిలర్ పదాలు, పర్యాయ పదాలు నిన్న మనం రిఫర్ బ్యాక్. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ ఆర్టికల్. స్టేట్ సీస్ స్టడీ రైజ్ ఇన్ క్యాన్సర్ కేసెస్, డాక్టర్స్ స్ట్రెస్ ఎర్లీ డిటెక్షన్. స్టేట్లో స్టడీ రైజ్ ఉంది. స్టడీ రైజ్ అంటే ఏంటి? స్టడీ అంటే మెల్లిమెల్లిగా, గ్రాడ్యువల్గా చూస్తే పెరుగుతూ పోతున్నాయి కేసెస్, క్యాన్సర్ డిటెక్షన్ కేసెస్ పెరుగుతూ పోతున్నాయి అని చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు సడన్గా పెరిగింది అనుకో, అప్పుడేం వాడాలి మనం? వాట్ షుడ్ వి యూజ్ ఇఫ్ ఇట్ ఇన్ కేస్ ద రైజింగ్ ఆఫ్ సంథింగ్ ఈజ్ సడన్, వీ కెన్ సే షార్ప్ రైజ్. షార్ప్ రైజ్ మీన్స్ ద నెంబర్ ఆఫ్ కేసెస్ ఇంక్రీజ్డ్ ర్యాపిడ్లీ ఆర్ సడన్లీ. Okay, steady means it was a gradual, but we can say the pattern. Slowly it is getting increased. In such applications we will use steady. Steady means kind of gradual.
ఓకే, వీల్ గో టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఓకే, తెలంగాణ కులినరీ హెరిటేజ్ పొటెన్షియల్ టు డ్రైవ్. కులినరీ అంటే ఏంటి? వెన్ ఇట్ రిలేట్స్ టు ఫుడ్ అండ్ టేస్ట్. ఫుడ్ రిలేటెడ్గా ఉన్నప్పుడు మనం కులినరీ అని వాడతాం. వాట్ డస్ హెరిటేజ్ అంటే? వారసత్వ సంపద. వారసత్వం మీన్స్ సంథింగ్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ యాన్సెస్ట్రియల్ అన్నట్టు. తెలంగాణస్ culinary heritage has potential to drive global tourism. It means we are fond of food. See, Telangana, we have very, very wide variety of foods like biryani in capital city Hyderabad and some other Telangana special foods. Okay, so this is coming from many ages, many years and centuries. Okay, so that's why we call this food type of thing is coming from many ages. So that's why we call it culinary heritage, which is not invented. The culinary heritage, the dishes we prepare, the food we prepared is not just started somewhere around decades back. It was coming since centuries. We have adopted a food style. Okay, so that has potential to drive global tourism. People who are tourists will visit us just to taste or to explore our food culture అని ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశం. ఓకే, next we'll go to, again we are getting the word. Okay, lords. What did I say? What is the meaning of lord? To praise. Okay, lords, child centric support. So this unit has revived how Bharasa Center works and praise the child centric support. చిల్డ్రన్ని మధ్యలో ఇన్ ద సెన్స్ వాళ్ళ సెంట్రిక్గా అన్ని వాళ్ళ కోసం ఏమేమి కావాలని వాళ్ళ చుట్టూ అన్ని సపోర్ట్ ఇవ్వడం. ఇట్స్ బీయింగ్ ప్రైజ్డ్ బై SCPCR అని ఈ ఆర్టికల్ చెప్తుంది. పోలీస్ కాషన్ పబ్లిక్ అగేన్స్ట్ OTP ఫ్రాడ్స్. కాషన్ మీన్స్ జాగ్రత్తగా ఉండమని చెప్పడం. ఓకే, జాగ్రత్తగా ఉండమని చెప్పడం. కాషన్, ఐ కాషన్ యూ నాట్ టు గో ఆన్ ద రాంగ్ రూట్ మీన్స్ అట్లా వెళ్ళొద్దు, అట్లా ఉండొద్దని నేను ముందే వార్నింగ్ కాదు, జాగ్రత్త చెప్పడం. అక్కడ వీఆర్ saying something for some others good. It's not a warning, but we are indicating you may face severe consequences if it doesn't follow. In such scenarios, we'll use the word caution. Police caution public against OTP frauds. Okay, next, man steals mobile phones. Siphons of 8 lakhs. Siphon అంటే ఏంటి? పీల్చడం. ఎగ్జాక్ట్ తెలుగు వర్డ్ ఏంటి? పీల్చడం. కొబ్బరి బొండం తాగుతామా? వి సిఫాన్ వాటర్ if we buy coconut. Okay, పీల్చుకోవడం. బట్ హౌ డస్ ఇట్ హీ అప్లైడ్ హియర్? కాజేశారు అంటే ఏంటి? మనం తెలుగులో కాజేశారు అంటాం కదా, అట్లా పీల్చడం అంటే ట్రూ మీనింగ్ కాదు. సిఫోన్ అంటే పీల్చడం జనరల్లీ, బట్ హియర్ హీ హ్యాస్ టేకెన్ అవే ద 8 lakhs మనీ. ఓకే, అది అతను దొరికాడు. హెల్డ్ అంటే దొరికాడు, దొంగతనం చేసిన అతను దొరికాడు అన్నట్టు. నెక్స్ట్ ఆర్టికల్, మోటార్ సైకిల్ గట్టెడ్ ఇన్ ఫైర్ ఆన్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్. గట్టెడ్, important word for vocabulary. Gutted you will come across many times in many of the articles, passages in exam point of view. Gutted అంటే దగ్ధం అవ్వడం. Okay, if it fire, due to some fire, if something is burnt, it's called gutted. Motorcycle gutted in fire accident. Building gutted in Nampalli fire accident. Or a bike gutted on సో అండ్ సో బ్రిడ్జ్ అని ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. గట్టెడ్ మీన్స్ దగ్ధం అవ్వడం, టు బీ బర్న్డ్ బై ఫైర్. గట్టెడ్, ప్లీజ్ రిమెంబర్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ వర్డ్. గట్టెడ్ మీన్స్ టు బీ బర్న్డ్ బై ఫైర్. ఓకే, నెక్స్ట్ విల్ గో టు నెక్స్ట్ ఆర్టికల్. నో క్లియర్ మోటివ్ ఫౌండ్. మోటివ్ అంటే ఏంటి? ఉద్దేశం. అసలు క్లియర్ ఉద్దేశం దొరకట్లేదు. చెర్లపల్లిలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి, వాళ్ళు అసలు అలా ఎందుకు చేశారనేది దొరకట్లేదు. మోటివ్ అంటే ఏమి ఉద్దేశించి అలా చేశారు, వాట్ ప్రాంప్టెడ్ దెమ్ టు డూ సచ్ యాక్టివిటీస్ అనేది తెలియట్లేదు అని చెప్తున్నారు. ఓకే, పోలీస్ ఇంపౌండ్. యూ ఆల్రెడీ నో ఇంప్ వస్తే మీనింగ్ ఏంటి, ఇంప్ వస్తే ఎట్లాంటి నెగిటివ్ వర్డ్స్లో మోస్ట్లీ యూజ్ అవుతుంది. ఇక్కడ ఉద్దేశం పోలీసులు 13 vehiclesని క్యాప్చర్ చేశారు. పట్టుకున్నారు అనే సందర్భంలో ఇంపౌండ్ అని వాడతారు. ఫైన్. కన్విక్టెడ్, 5 convicted ఫర్ సెక్షువల్ అఫెన్సెస్ అగేన్స్ట్ మైనర్. కన్విక్టెడ్ అంటే ప్రూవ్ చేసి కోర్టులో అక్విటెడ్, కన్విక్టెడ్, అక్యూజ్డ్ అని అంటారు కదా.
సో ఇక్కడ కోర్టులో కన్విక్టెడ్ అంటే నేర నిర్ధారణ జరిగింది అన్నట్టు. కన్విక్టెడ్ అంటే దే ఆర్ ప్రూవెన్ గిల్టీ. కన్విక్టెడ్ మీన్స్ ప్రూవెన్ గిల్టీ. సో దే ఆర్ ప్రూవెన్ గిల్టీ. గిల్టీ అంటే తప్పు చేయడం, మళ్ళీ తప్పు చేయడం. 5 people ఆర్ ప్రూవెన్ గిల్టీ. తప్పు చేశారని, మైనర్ గర్ల్స్కి అగేన్స్ట్ తప్పు చేశారని కోర్టులో ప్రూవ్ అయిందని చెప్తున్నారు. 2 booked ఫర్ పోచింగ్ వైల్డ్ బోర్. పోచింగ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వైల్డ్ బోర్ ఇన్ మంచిర్యాల? పోచింగ్ అంటే టు కిల్ యాన్ ఎనిమల్ ఇల్లీగల్లీ. ఇల్లీగల్గా మనం ఏదైనా జంతువుల్ని, పీకాక్స్ని చంపడం ఇల్లీగల్. దాన్ని చంపితే పోచింగ్. ఆర్ టైగర్స్ని, ఫారెస్ట్లోకి వెళ్ళి టైగర్స్ని చంపడం. ఆర్ ఫర్ ఫుడ్. ఆర్ బోర్స్ని. బోర్ అంటే ఎలుగుబంటి. సో ఎనిమల్స్ని మనం చంపకూడదు. మోస్ట్ ఆఫ్ ద ఎనిమల్స్ని చంపకూడదు విచ్ ఆర్ డిజిగ్నేటెడ్. ఓకే, ఇఫ్ యూ కిల్ దెమ్ ఇట్ ఈస్ ఫర్ ఇట్స్ ప్రీషియస్ ఆర్గన్స్. ఆర్ ఎలిఫెంట్స్ యొక్క దంతాల కోసం చంపుతారు కొందరు. అలాంటి వాటిని పోచింగ్ అంటారు. ఓకే, సల్మాన్ ఖాన్ ఏ కేసులో సల్మాన్ ఖాన్ ముంబైలో ఏ కేసు ఉంది? పోచింగ్ కేసు. సమ్ వైల్డ్ డీర్స్ని అతను పోచ్ చేశాడు విచ్ ఈజ్ ఇల్లీగల్, బట్ హీ హ్యాస్ కమిటెడ్ దట్ క్రైమ్ ఫర్ మీట్. అందుకని అతని మీద కేసు ఉంది, పోచింగ్ కేసు. పోచింగ్ అంటే ఇల్లీగల్లీ టు కిల్ యాన్ ఎనిమల్ ఇన్ వైల్డ్ ఎనిమల్ ఆర్ సంథింగ్ విచ్ ఈస్ ఇల్లీగల్. గుర్తుంచుకోండి, ఇల్లీగల్గా కిల్ చేయడం, నాట్ లీగల్. ఇఫ్ ఐ kill a goat and have it for my dinner, no, you cannot call it I poached a goat, because that's not an illegal thing. Poaching means killing illegally, killing an animal illegally, not legally. Dismembered body of a man found in well. Dismembered అంటే ముక్కలు ముక్కలుగా. మెంబర్, డిస్ అనగానే తెలుస్తుంది మీకు ఏదో సంథింగ్ డిస్టర్బ్, మీన్స్ నెగిటివ్ వర్డ్ అని. ఓకే, డిస్మెంబర్డ్ బాడీ అంటే ముక్కలు ముక్కలుగా చేసిన బాడీ ఒక వెల్లో దొరికింది అని ఆ ఆర్టికల్ చెప్తుంది. అమిడ్ రెబల్ థ్రెడ్ రేవంత్ ఆల్ సెట్ టు లాంచ్ సివిక్ పోల్. మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఆల్ సెట్ టు అంటే ఏంటి? సెట్ టు అంటే సిద్ధం, సిద్ధం సభల్లాగా సిద్ధం. ఓకే, టు లాంచ్, టు స్టార్ట్ ఆల్రెడీ చదువుకున్నాం, మళ్ళీ ఒకసారి రాసుకుందాం. ఓకే, క్యాంపెయిన్ ప్రచారం, ప్రచారం. నెక్స్ట్ అమిడ్ రెబల్. అమిడ్ అంటే ఏంటి? ఇక్కడ అమిడ్ అంటే ఏంటి? అమిడ్ అంటే ఎవరిదన్నా పేరా? రెబల్ అంటే రెబల్ స్టారా? కాదు. రెబల్ థ్రెట్. థ్రెట్ అంటే ఏంటి? థ్రెట్ అంటే ముప్పు, ముప్పు. ఓకే, థ్రెట్ ముప్పు. హీస్ థ్రెటనింగ్ మీ అంటే నన్ను బెదిరిస్తున్నాడు. ఓకే, హీ థ్రెటన్డ్ మీ టు టేక్ మై మనీ. సో నా దగ్గర నుంచి మనీ తీసుకోవడానికి ఇతను నన్ను బెదిరించాడు. సో థ్రెట్ అంటే బెదిరించడం జనరల్గా, లేదా ముప్పు అంటే నాకు ముప్పు ఉందని చూపించి బెదిరించడం, అట్లా అన్నట్టు. రెబల్ అంటే హూ ఈజ్ నాట్ ఫాలోయింగ్ అంటే ఎదురు తిరగడం. అమిడ్ అంటే ఎదురు తిరుగుతున్న వాళ్ళ లీడర్స్ చాలామంది ఎదురు తిరగడం తనకు ముప్పు కదా, అట్లాంటి సందర్భంలో అమిడ్ అంటే అట్లా జరుగుతున్న వాటి మధ్యలో, అంత రెబల్స్ జరుగుతున్న సందర్భం మధ్యలో ఈయన సివిక్ పోల్ లాంచ్ చేస్తుండు. మిడ్ అంటే ఏంటి? మిడిల్ అంటే ఏంటి? మధ్యలో కదా. అమిడ్ అంటే మీరు కొంచెం అర్థం చేసుకోవచ్చు, ఇలాంటి సందర్భం. అమిడ్ అంటే ఎగ్జాక్ట్లీ ఫిజికల్లీ మిడ్ కాదు, మళ్ళీ అగైన్ మిడ్ అంటే మిడిల్ కదా, మిడిల్. అమిడ్ అంటే అక్కడ నుంచి డిరైవ్ అయిన వర్డ్. అమిడ్ అంటే ఇట్లాంటి సందర్భం జరుగుతుంటే, రెబల్స్ అగేన్స్ట్గా రివాల్ట్ అవుతుంటే, అట్లాంటి సందర్భం మధ్యలోంచి కూడా ఇతను సివిక్ పోల్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశాడు అని చెప్తున్నారు. నెక్స్ట్ విల్ గో టు నెక్స్ట్. గవర్నమెంట్ డిసీవింగ్ యూత్ ఆన్ జాబ్స్ సేస్ కేటీఆర్. డిసీవింగ్, మీరు ఎప్పుడైనా డి అంటే డిస్మెంబర్డ్. డి అంటే మీకు ఆబ్వియస్లీ అది నెగిటివ్ మీనింగ్ వర్డ్. డిసీవింగ్ యూత్ అంటే మోసం చేస్తున్నారు అని. మోసం, డిసీవింగ్ ఈజ్ మోసం చేయడం. డిసీవింగ్. సో ఐ డిసీవ్డ్ యూ అంటే నేను నిన్ను మోసం చేశాను. రాహుల్ డిసీవ్డ్ ప్రియాంక. రాహుల్ తనని నమ్మించి మోసం చేశాడు. ఓకే, నమ్మించి మోసం చేశాడు. అలా నమ్మించి మోసం చేశాడు అన్నప్పుడు డిసీవ్. సో ఇక్కడ గవర్నమెంట్ యూత్ని మోసం చేసింది, నమ్మించి మోసం చేస్తుంది కదా. ఫస్ట్ ఏదో జాబ్స్ ఇస్తామని నమ్మించి ఇప్పుడు మోసం చేస్తుంది అని కేటీఆర్ చెప్తున్నారు అని ఆర్టికల్ యొక్క ఉద్దేశం. యూత్ని నమ్మించి మోసం చేశారు, జస్ట్ మోసం కాదు, నమ్మించి మోసం చేయడం, అప్పుడు డిసీవ్ వాడాలి. We'll go to the next article. If anything more, any vocabulary point of view, if you have anything, we'll just discuss. Misled. Leader అని ఎవరిని అంటారు మనం? లీడర్.
ఎవరైనా మనల్ని ముందుండి నడిపిస్తే. లెడ్ అంటే ఐఎమ్ లీడింగ్, ఐఎమ్ ద లీడర్, ఐ లెడ్ ఎ టీమ్ ఆఫ్ 20 పీపుల్ అంటే నేను లీడర్ని. ఐ లెడ్ ఎ టీమ్ ఆఫ్ 20 పీపుల్ 20 మందిని నేను ముందుండి ముందుంచి నడిపించాను. మిస్ అంటే తప్పు. మళ్ళీ నిన్న చదువుకున్నాంగా మనం మిస్కన్సెప్షన్ ఆర్ మిస్ రిలేటెడ్ వర్డ్స్ నిన్న కొన్ని చదువుకున్నాం. సో మిస్లెడ్ అంటే తప్పుడు దారిలో తీసుకెళ్ళాడు. సో హీఈస్ లీడింగ్ బట్ ఇన్ ఎ రాంగ్ వే అని ఎవరో సిపిఎం సమ్ పార్టీ, కేరళలో ఉన్న పార్టీ చెప్తుంది. తప్పు ఒప్పు అని కాదు, వాళ్ళ ఉద్దేశంలో మిస్లెడ్ తప్పుడు, లీడింగ్ బట్ ఇన్ ఎ డైరెక్షన్ ఆఫ్ మిస్. హీఈస్ లీడింగ్ పబ్లిక్. మిస్ మీన్స్ ఇన్ ఎ రాంగ్ వే, తప్పుడు దారిలో ప్రజల్ని తీసుకెళ్తున్నాడు, తప్పుడు ఉద్దేశం ఆర్ వాళ్ళకి తప్పుగా తీసుకెళ్తున్నాడు ఒక ఒపీనియన్ని అనేది ఇక్కడ మిస్లెడ్ అంటే. మిస్ ఈజ్ సంథింగ్ రాంగ్ ఆర్ బ్యాడ్, లెడ్ ఈజ్ టు బి లీడర్. సో తప్పుడు దారిలో తీసుకెళ్తున్నాడు అని ఆర్టికల్ చెప్తుంది. నెక్స్ట్, ఎలక్ట్రాన్స్ ఓవర్ మాలిక్యూల్స్ అంటే ఏంటి? మాలిక్యూల్స్ రిఫర్స్ క్రూడ్, పెట్రోల్, ఆయిల్, ఇవన్నీ మాలిక్యూల్స్. ఎలక్ట్రాన్స్ రిఫర్స్ రిన్యూవబుల్ ఎనర్జీ లైక్ సోలార్ ఎనర్జీ, అవన్నీ ఎలక్ట్రాన్ బేస్ మీద ఇస్తుంది మనకు. ఆర్ విండ్ ఎనర్జీ, ఇవన్నీ ఎలక్ట్రాన్స్. ఆర్ హైడల్ ఎనర్జీ, ఇవన్నీ ఎలక్ట్రాన్ బేసిస్ మీద ఎనర్జీ జనరేట్ అవుతుంది, సరేనా, చార్జ్ ఎలక్ట్రాన్స్. వెరాస్ కోల్, క్రూడ్ ఆయిల్, దీస్ జనరేట్ బేస్డ్ ఆన్ క్రూడ్ మాలిక్యూల్స్. సో ఇండియా should focus to electron based energy rather than molecule based energy, because China has already did a decade ago and it's the largest producer of electricity right now, more than US. Okay, because future is electricity. When AI comes, AI demands lot of electricity, it consumes lot of electricity. So future is the people who has lot of the country which can generate lot of electricity along with chips. So China has the chips power, China has electricity power. సో అట్లా వాళ్ళ దృష్టిలో వాళ్ళు ముందే వెళ్ళిపోయారు, బికాస్ దే షిఫ్టెడ్ టు ఎలక్ట్రాన్ బేస్డ్ ఎనర్జీ రాదర్ దెన్ మాలిక్యూల్ బేస్డ్ ఎనర్జీ. మనం కూడా నెక్స్ట్ ఇండస్ట్రియల్ షిఫ్ట్ అట్లా అవ్వాలి. వీ హ్యావ్ టు మూవ్ టు ఎలక్ట్రాన్ బేస్డ్ ఎనర్జీ. అట్లా అయితేనే వీ కెన్ ఎక్స్పాండ్ ఎనర్జీ ప్రొడక్షన్ ర్యాపిడ్లీ. దట్స్ వాట్ ఇంటెండెడ్ ఇన్ దిస్ ఆర్టికల్. ఓకే, వైబ్ ఉంది, లేని పాట ఉంది. వైబ్ అంటే ఐ థింక్ యూ ఆల్ నో వైబ్, బికాస్ దెర్ ఇస్ సాంగ్ అండ్ స్నాప్చాట్ వాళ్ళకు తెలుసు వైబ్. దెర్ ఈజ్ నో కేస్ ఫర్ స్క్రాపింగ్ ఎంపీల్ అట్ వన్స్. వాట్ ఈజ్ స్క్రాప్ అంటే చెత్త. ఓకే, స్క్రాప్ మెషిన్ అంటే చెత్తని కలెక్ట్ చేసే మెషిన్ ఆర్ చెత్తని రీసైకిల్ చేసే మెషిన్. స్క్రాప్ మీన్స్ చెత్త ఆర్ పని. ఇక్కడ ఏంటి, ఇక్కడ చెత్త అని కాదు, ఎంపీలాడ్ ఫండ్స్ చెత్త అని కాదు. సో ఎంపీలాడ్స్ ఫండ్స్ అసలు యూజ్ చేయట్లేదు, విల్ జస్ట్ స్క్రాప్ ఇట్ అంటే కొట్టేసాం దాన్ని, ఇంకా నో మోర్ యూస్ఫుల్. చెత్త ఎప్పుడు అవుతుంది, వెన్ ఇట్ ఈస్ నో మోర్ యూస్ఫుల్. సో విల్ జస్ట్ రిమూవ్ దిస్ ఎంపీలాడ్ ఫండ్ కాన్సెప్ట్ అని ఎవరైనా అంటే దెర్ ఇస్ నో కేస్ ఫర్ అది తీసేయడం కరెక్ట్ కాదు. వీ షుడెంట్ స్క్రాప్ ఇట్. దానికి ఇంకా నో మోర్ యూస్ఫుల్ ఎంపీలాడ్ ఫండ్స్ని తీసేయకూడదు అనే ఉద్దేశంలో ఇక్కడ స్క్రాపింగ్ అనే వర్డ్ వాడారు. బట్ జనరల్లీ స్క్రాపింగ్ అంటే చెత్త. ఓకే, నెక్స్ట్ విల్ గో టు ద నెక్స్ట్ ఆర్టికల్. వీ హ్యావ్ ఆల్రెడీ లెర్న్ దిస్. సైడ్ లైన్ అంటే ఏదో చదువుకున్నాం, ఇది హెడ్డింగ్లో చూసాను. నెక్స్ట్ విల్ గో టు ద నెక్స్ట్ ఆర్టికల్. If any important word is there, okay, we'll see CSE questions, WhatsApp, Meta on personal data. Center must act to protect Kashmiris. Okay, face off అంటే బాహుబలిలో వాళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ అవుతారు కదా, అది అంటే we must have remembered that poster. ఫేస్ ఆఫ్ అంటే నువ్వెంత నేనెంత అని పోట్లాట. నువ్వంత అంటే నువ్వెంత అని బల నిరూపణ అంటే ఉండే ప్రోగ్రామ్, అంటే ప్రోగ్రామ్ ఇన్ ద సెన్స్ అట్లాంటి ఉద్దేశంలో మనం ఫేస్ ఆఫ్ అంటాం. ఇప్పుడు రాహుల్ గాంధీ అండ్ గవర్నమెంట్ నువ్వెంత అంటే నువ్వెంత అని వాదించుకుంటున్నారు కదా, సో అట్లాంటి టైంలో ఫేస్ ఆఫ్. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఫైన్. We'll go to the next article. Will support any motion by opposition to impeach CEC. Impeach CEC జ్ఞానేష్ కుమార్ గుప్తా. అపోజిషన్ వాళ్ళు ఎట్లాంటి పార్లమెంట్లో మోషన్ పెట్టినా సిఈసీని తీసేయాలంటే ఇంపీచ్ చేయాలి. ఓకే, యూ కెనాట్, ప్రైమ్ మినిస్టర్ ఆర్ సమ్మన్ కెనాట్ రిమూవ్. ఓకే, ఇంపీచ్ చేయడం. ఇంపీచ్ అంటే టు రిమూవ్ ఫ్రమ్ ఏ పోస్ట్. టు రిమూవ్ ఫ్రమ్ పోస్ట్. ఓకే,
ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని గవర్నమెంట్ తీసేసింది అనుకో, సెక్రటరీనో లేదా ఒక ఐఏఎస్ ఆఫీసర్నో, దాన్ని ఇంపీచ్ అని వాడతామా? లేదు. ఇంపీచ్ ఈజ్ యూజ్డ్ ఓన్లీ ఫర్ ఈ కాన్స్టిట్యూషనల్ పోస్ట్లోంచి ఎవరైనా తీసేయాలి విచ్ ఇన్వాల్వ్స్ యూజింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్, అట్లాంటప్పుడే ఇంపీచ్ వాడతారు. సో ప్రెసిడెంట్ని ఇంపీచ్ చేయొచ్చు, ఓకే, ఆర్ లోక్సభ స్పీకర్ ఆర్ అపోజిషన్లో సిఈసి చీఫ్, సిఈసిని కూడా ఇంపీచ్ చేస్తారు. ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ బికాస్ ప్రైమ్ మినిస్టర్ ఇష్టం ఉన్న వాళ్ళని సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పెట్టుకోలేరు కదా. సో ఇట్స్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్, దాన్ని తీయాలంటే మళ్ళీ పార్లమెంట్ రాటిఫై చేయాలి, పార్లమెంట్ అగ్రీ. సో అట్లాంటి ఒక బిగ్ అండ్ విచ్ ఇన్వాల్వ్స్ స్ట్రిక్ట్ ప్రొసీజర్ టు రిమూవ్ సమ్వన్ అలాంటప్పుడు ఇంపీచ్, ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ని అట్లా చాలా తక్కువ పోస్ట్కి ఇంపీచ్ అనే పదం వాడతాం మనం. ఫైన్. ఇండియా ఎంటర్స్ ఎలైట్ గ్రూప్ విత్ సక్సెస్ఫుల్ మిసైల్ టెస్ట్. ఎలైట్ గ్రూప్, ఎలైట్ అంటే ప్రతిష్టాత్మక అన్నట్టు. ఇండియా ఎంటర్స్ ఎలైట్ గ్రూప్, ఒక ప్రతిష్టాత్మక. ఓన్లీ ఫ్యూ కంట్రీస్ హ్యావ్ అచీవ్డ్ దిస్ missile test so far and India is in that club, okay. India in terms of missile test is far advanced. So our DRDO has successfully conducted a soil detector ramjet technology in Chandipur, okay. Chandipur అనేది ఎక్కడ ఉంది? విచ్ ఈజ్ ఇన్ ఒడిస్సా, రిమెంబర్ ఇట్, ఓకే. చందీపూర్ అనే దగ్గర, చందీపూర్ ఇట్స్ ఫేమస్ ఫర్ సమ్ టెస్టింగ్స్ అండ్ ఆల్, ఓకే. మన మిసైల్ కానీ సమ్ డిఫెన్స్ రిలేటెడ్ థింగ్స్కి చందీపూర్ అనేది ఫేమస్. సో అక్కడ వీ హ్యావ్ కండక్టెడ్ వన్ critical technology, missile technology, so which makes us in allied group of having those missiles. చాలా ప్రతిష్టాత్మకమైన గ్రూప్లో మనం కూడా భాగమయ్యాము విత్ దట్ టెస్ట్ అనేది ఆర్టికల్ చెప్తుంది. అబ్నార్మల్, నెక్స్ట్ ఆర్టికల్ ఈజ్ అబ్నార్మల్. ఎయిర్ ఇండియా ప్లేన్ ఫ్లోన్ ఆఫ్టర్ ఫిజికల్ చెక్స్, నో అబ్నార్మల్ పారామీటర్స్ నోటీస్. దేర్ వాజ్ అన్ ఇన్సిడెంట్ అగైన్ ఇన్ ఎయిర్ ఇండియా, లండన్ బౌండ్, నాట్ లండన్ ఐ గెస్, ఇట్స్ లండన్ అగైన్. సో లండన్ బౌండ్, లండన్ టు బెంగళూరు Air India flight has some issue. So there was no abnormal parameters. Everything was normal. And no abnormal. And means everything is normal. Normal ke opposite abnormal. Fine. So there are no abnormal parameters noticed. And DGCA, mana flights ni చూసుకునే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటారు, DGCA అంటే. వాళ్ళు చెప్తున్నారు there is nothing abnormal. That's why flight was flown even though there was one complaint about the fuel switch. That's what intended in this article. 84% waste pickers are from SC/ST OB communities. This is a social article. Most of the people who work in sanitation department, okay, are from these three communities. And that said by government data says that, okay. Rupee jumps 1.2%. మనం దీనికి ఆపోజిట్ వర్డ్ ఇందా, ఆపోజిట్ కాదు, ఇఫ్ ఇట్ ఇంక్రీజ్ స్లోలీ, అక్కడ స్టడీ అని మనం ఆల్రెడీ ఈరోజు ఫస్ట్ ఆర్టికల్లో మాట్లాడుకున్నాం. స్టడీ మీన్స్ ఇంక్రీజ్ స్లోలీ, ఒకేసారి అయితే జంప్స్. 1.2% ఆన్ ఎ సింగిల్ డే ఇస్ జంప్, ఇట్ ఈస్ సడన్, ఓకే. జంప్స్. మనం ఇంకొక వర్డ్ ఏముండొచ్చు? షార్ప్ రైజ్ అనుకున్నాం, ఓకే. సో జంప్ అనేది ఎక్కడ వాడాలి, షార్ప్ రైజ్ ఎక్కడ వాడాలి? ఇఫ్ ఇట్ ఈస్ 1 unit వీ కెన్ సే జంప్. షార్ప్ రైజ్ మీన్స్ నెంబర్ ఆఫ్ కేసెస్, రైట్? There are many cases which are increasing but suddenly increasing. So in such cases we will say sharp rise. Otherwise if it is 1 unit we can say jump. This is not opposite. This steady we will use if it is slow, and jump or sharp rise if it is fast. Something happens very rapidly. Again this word came, okay. See how many times this Lord has come, how important this word is. Lord means to praise. How, in what situations we got this? First regarding trade deal, industry body has lauded government. That was one, means government has industry body has praised it. And regarding some child centric support, one organization has praised Bharosa Center. So even there also we got this laud word, means they have praised the child centric support. Here again industry bodies, okay, it was the same article which we read first, okay. Laud means to praise. Apparel industry, apparel means clothes. Apparels means clothes, okay. We'll go to the next article. We'll go if anything more vocabulary related words are there. Next article, in the swing of things, Bell spearheads RCB match to WPL final. స్పియర్ హెడ్ అంటే నాయకత్వం, తన నాయకత్వంలో తనే ముందుండి నడిపించింది. బెల్ తనే ముందుండి నడిపించింది. టు మార్చ్ ఆర్సీబీ, టు మార్చ్ టు
వైపీఎల్ ఫైనల్. మార్చింగ్ అంటే మనకు తెలుసు, మార్చ్ ఫాస్ట్ అంటాం. డ్యూరింగ్ ఇండిపెండెన్స్ డే ఆర్ రిపబ్లిక్ డే వీ యూస్ టు పర్ఫార్మ్ మార్చ్ ఫాస్ట్ ఇన్ స్కూల్స్. మార్చింగ్ మీన్స్ టు మూవ్, అంటే యాజ్ పార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఓకే, సో ఆర్సీబీ ఫైనల్స్లోకి ఇట్ హ్యాస్ వెంట్ ఇన్ టు డబ్ల్యూపీఎల్ ఫైనల్ అని అక్కడ చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్, ఇఫ్ ఎనీ వర్డ్స్ ఆర్ దేర్. హౌ డిడ్ ద స్పేస్ సెక్టర్ ఫేర్ ఇన్ ద బడ్జెట్? ఫేర్ అంటే జనరల్గా బస్ ఫేర్ అంటాం. బస్ ఫేర్ అంటే బస్ కాస్ట్ అని, ఆర్ టికెట్ ప్రైస్ అని. సెక్టార్ ఫేర్ అంటే సెక్టార్ని ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, స్పేస్ సెక్టర్కి హౌ మచ్ ఇంపార్టెన్స్ వాజ్ గివెన్ ఇన్ ద బడ్జెట్, హౌ మచ్ డిడ్ ద స్పేస్ సెక్టర్ ఫేర్ అని చెప్తున్నారు. ఫైన్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ vocabulary based on Hindu. Hope you all understand, you are clear. Let me know if you have any doubts, and just like our video and subscribe to our channel.